సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ ని వైద్య పరీక్షలకు తరలిస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీస్ వెహికల్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మధుసూదన్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం సంగారెడ్డి జిల్లా హాస్పిటల్ కు తరలించారు. సంతోష్ గ్రానైట్ మైనింగ్ పేరుతో క్రషర్ కంపెనీలు నిర్వహిస్తున్నారు మధుసూదన్ రెడ్డి. 4 ఎకరాల ప్రభుత్వ భూమి లీజుకు తీసుకొని మరో 4 ఎకరాల్లో అక్రమంగా క్రషింగ్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పరిమితికి మించి గుట్టల్ని తవ్విస్తున్నారనే మైనింగ్ శాఖ నివేదిక ఇచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మైనింగ్ శాఖ నిబంధనలు పాటించకపోవడంతో క్రషర్లు సీజ్ చేశారు అధికారులు. డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, మహిపాల్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అక్రమ మైనింగ్ కేసులో ఇవాళ తెల్లవారుజామున గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఆయన సంగారెడ్డి కోర్టుకు తరలించారు. అయితే కోర్టుకు తరలిస్తున్న సమయంలో ఇటు పటాన్చెరు పిఎస్ నుంచి కోర్టుకు తరలిస్తున్న సమయంలోనే కొంత ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎప్పుడైతే ఇప్పుడు పోలీసుల యొక్క వెహికల్లో మధుసూదన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఆయన్ను కోర్టుకు తరలిస్తున్న సమయంలోనే కారుకు పోలీసు తరలిస్తున్నటువంటి కారుకు అడ్డుగా కొంత బీఆర్ఎస్ కార్యకర్తలు అటు మధుసూదన్ రెడ్డి అనుచరులు కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు, కొంత ఆందోళనలు చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా ఈ ఆందోళనలు చోటు చేసుకున్నాయి. దీంతోనే ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలకు అటు పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే ఇటువంటి పరిస్థితుల్లోనే కొంత లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. మొత్తానికి అనేక నాటకీయ పరిణామాల మధ్య ఇటు మధుసూదన్ రెడ్డిని ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి కూడా కొంత తప్పించి ఇక్కడ నుంచి కోర్టుకు తీసుకెళ్లారు. మధ్యలో సంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం కోర్టులో హాజరుపరుస్తారు. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఆయన రిమాండ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇటు అక్రమ మైనింగ్ కేసులో పూర్తిగా దృష్టి పెట్టినటువంటి అధికారులు ఇటు పటాన్చెరు మండలంలో ఉన్న లకడారం గ్రామంలో తను చేసినటువంటి ఈ అక్రమ మైనింగ్ కు సంబంధించి వాస్తవానికి 4 ఎకరాల వరకు లీజుకు తీసుకొని అక్కడ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఆ తర్వాత క్రమంగా ఇంకొక 4 ఎకరాలను కూడా ఎటువంటి అనుమతులు లేకుండానే ఆయన ఇటు పర్యావరణానికి సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు తీసుకోకుండా అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నటువంటి గతంలో ఉన్న ఆరోపణల మీద ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పడింది. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ పూర్తిగా విచారించిన తర్వాత అక్కడ ఎటువంటి అనుమతులు లేవు, అలాగే పర్యావరణానికి సంబంధించి కూడా అనేక రకాలుగా కొంత ఇబ్బందులు సృష్టిస్తున్నారు అనే కారణంతోనే ఇవాళ అక్కడ అక్రమంగా చేస్తున్నటువంటి మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఆ ఏరియా మొత్తాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తానికి ఇటు మధుసూదన్ రెడ్డి అరెస్టుతో కొంత పటాన్చెరువులో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. దాంతో అధికారులు ఇటు పోలీసులకు ఇటు కార్యకర్తల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఎట్టకేలకు ఆయన్ను అరెస్ట్ చేసి ఇటు సంగారెడ్డి కోర్టుకు తరలించడం జరిగింది. శ్రవంతి.